హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వ్యక్తి ఆలోచనతో చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత 1000 జీవితాలలో అవతరిస్తుంది. నాకు మీ రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను. స్వేచ్ఛ అంటే ఒకడు ఇచ్చేది కాదు, లాక్కునేది. స్వాతంత్రం కోసం రక్తం చెల్లించడం మన కర్తవ్యం. ఇవి నేను చెప్పిన మాటలు కాదు. కొన్ని దేశాలను పరిపాలిస్తున్న బ్రిటిషర్స్ని వణికించిన ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, జై హింద్ అనే నినాదాన్ని సృష్టించిన సృష్టికర్త, ది గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ అవర్ ఇండియా, అతనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఒకవైపు గాంధీ గారు అహింసతోనే శాంతియుతంగా దేశానికి స్వాతంత్రం తెచ్చుకుందాం అని పోరాటం చేస్తూ ఉంటే, ఇంకోవైపు సుభాష్ చంద్రబోస్ గారు యుద్ధం వలన, హింస వలన మాత్రమే స్వాతంత్రం వస్తుంది అని నమ్మారు. తిరుగుబాటు చేస్తేనే మనం మన దేశంలో స్వేచ్ఛగా తిరుగుతూ బ్రతకగలం అని చెప్పారు. అసలు ఎవరి సుభాష్ చంద్రబోస్? మన దేశం కోసం ఏం చేశాడు? బ్రిటిషర్స్ని ఎలా భయపెట్టాడు? ఒక తిరుగుబాటు వ్యక్తిగా ఎలా, ఎందుకు మారాడు? మనకి స్వాతంత్రం గాంధీ గారి అహింసా మార్గం వల్ల వచ్చిందా, లేక బోస్ గారి హింసా మార్గం ద్వారా వచ్చిందా? అసలు ఇతని జీవిత చరిత్రని ఎందుకు దాచి ఉంచారు? ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ గారి మరణం ఎందుకని ఒక అంతు చిక్కని రహస్యంగా ఉంది? ఇలాంటి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. వెల్కమ్ టు ది బయోగ్రఫీ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇతని జీవితమే ఒక యుద్ధం. సుభాష్ చంద్రబోస్ గారు జనవరి 23, 1897న ఒడిశా యొక్క పూర్వ రాజధాని అయిన కటక్లో జన్మించారు. బోస్ గారి తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్, ప్రభావతి దేవి గారు. బోస్ గారి లైఫ్ స్టోరీ గురించి మెయిన్ సినాప్సిస్ విత్ క్వశ్చన్స్ తెలుసుకున్నాం. బోస్ గారు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికై గెలిచారు. కానీ గాంధీ గారికి, బోస్ గారికి సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి బోస్ గారు రాజీనామా చేశారు. గాంధీ గారు, బోస్ గారు కూడా మన దేశ స్వాతంత్రం కోసమే పోరాటం చేశారు కదా. మరి వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే గాంధీ గారి భావన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోతుందని, కానీ బోస్ గారు మాత్రం అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాటు కూడా ముఖ్యమని బోస్ గారు భావించారు. అసలు ఎందుకు వీళ్ళిద్దరూ ఈ విధంగా ఆలోచించారు? దేని కారణంగా వీళ్ళిద్దరి అభిప్రాయాలు మారాయి అనేది తెలుసుకుందాం. ఈ అభిప్రాయాల వలనే బోస్ గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ఆ పార్టీ ఏమైంది? దాదాపుగా 11 సార్లు బ్రిటిషర్లు బోస్ గారిని జైల్లో పెట్టారు. ఎందుకు జైల్లో పెట్టి, ఏ విధంగా బోస్ గారిని టార్చర్ చేశారు? 1939లో 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. బ్రిటిషర్స్ని మన దేశం నుండి తరిమి కొట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా బోస్ గారు భావించారు. ఎలా అంటే, యుద్ధం స్టార్ట్ అవగానే బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా ఉన్న రష్యా, జర్మనీ అండ్ జపాన్తో పొత్తు పెట్టుకోవాలని, వాళ్ళ సపోర్ట్ కోసం వాళ్ళ దేశాలకి వెళ్ళి ఆ దేశ నాయకులతో మాట్లాడాడు. బట్ ఎలా? మన దేశం నుండి వాళ్ళ దేశాలకు ఎలా వెళ్ళాడు? ఈ దేశాలు బోస్ గారికి సపోర్ట్ ఇచ్చాయా? ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థని ఎలా ఏర్పాటు చేశారు? 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ గారు మరణించారు అని న్యూస్ సర్క్యులేట్ చేశారు. కానీ ఆ ప్లేన్ క్రాష్లో బోస్ గారు డెడ్ బాడీ అసలు దొరకలేదు, తప్పించుకొని పోయారు అని రూమర్స్ వచ్చాయి. బోస్ గారు నిజంగానే చనిపోయారా? ఎందుకని బోస్ గారి డెత్ ఇప్పటికీ ఒక మిస్టరీగా ఉంది. బోస్ గారు చనిపోయారు అనగానే దేశం మొత్తం షాక్లోకి వెళ్ళింది. బోస్ గారి ఫ్యామిలీ ఇది నిజం అయ్యుండదు అని భావించారు. బోస్ గారి ఫ్రెండ్స్ అండ్ సోల్జర్స్ బోస్ చనిపోయాడా అని నవ్వారు. వీళ్ళు అస్సలు నమ్మలేదు. సో బోస్ గారు చనిపోయారా లేదా? అఫ్కోర్స్ ఇప్పటికైతే ఖచ్చితంగా చనిపోయి ఉంటారు. ఎలా అంటే, అతను 1897లో జన్మించాడు, ఇప్పుడు 2024. సో 130 సంవత్సరాలు ఎవరు బ్రతకరు కదా. కాబట్టి ఇప్పటికైతే చనిపోయి ఉంటాడు. కానీ అతను చనిపోయాడు అనడానికి ప్రూఫ్ లేదు, ఎందుకంటే అతని బాడీ అనేది ఇప్పటికీ దొరకలేదు. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ మిస్టరీ. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, బోస్ గారు తైవాన్లో జరిగిన ప్లేన్ క్రాష్లో మరణించారు. సో ఈ విషయాలన్నీ పిన్ టు పిన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం.
సుభాష్ చంద్రబోస్ గారు జనవరి 23, 1897న ఒడిశాలోని కటక్ అనే సిటీలో జన్మించాడు. ఈ కటక్ అనే ప్లేస్ ఒడిశా రాష్ట్రానికి మాజీ రాజధానిగా ఉండేది. సుభాష్ చంద్రబోస్ గారు జన్మించినప్పుడు ఈ కటక్ అనే ప్లేస్ ఒడిశా యొక్క రాజధాని. స్వాతంత్రం తర్వాత అంటే ఆగస్టు 19, 1949లో కటక్ బదులుగా భువనేశ్వర్ అనే సిటీని ఒడిశాకి రాజధానిగా మార్చారు. సో బోస్ గారు ఈ కటక్ అనే ప్లేస్లో ఒక ధనిక కుటుంబంలో జానకీనాథ్ బోస్ మరియు ప్రభావతి దేవి గారికి జన్మించాడు. బోస్ గారి తండ్రి జానకీనాథ్ బోస్ గారు. ఇతను ఒక గొప్ప జాతీయవాది మరియు ఇతను ఒక లాయర్. బోస్ గారి తల్లి ప్రభావతి దేవి గారు. ఈవిడ ఒక గృహిణి. బోస్ గారు ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు కాబట్టి పేదరికాన్ని అనుభవించలేదు, అలాగే వివక్షను ఎదుర్కోలేదు. బోస్ గారు తన ఎలిమెంటరీ స్కూలింగ్ని తన సొంత ఊరు కటక్లో చదివారు. తర్వాత హై స్కూల్ చదువు కోసం సిటీలోని ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో చదివాడు. ఇక్కడ చదువుతున్నప్పుడు ఒకసారి తను ఊహించని ఒక సంఘటన జరిగింది. అదేంటంటే మన ఇండియన్స్ పిల్లల్ని బ్రిటిష్ యొక్క పిల్లలు కొడుతున్నారు. అది చూసిన బోస్ బ్రిటిష్ పిల్లల్ని ఎదిరించి కొట్టి ఇండియన్ పిల్లలకి సపోర్ట్గా నిలబడ్డాడు. అంటే అర్థం చేసుకోండి, హై స్కూల్ అంటే బిలో టీనేజ్. ఆ వయసులోనే ఎంత రెవల్యూషనరీ మైండ్ సెట్తో బోస్ గారు ఉండేవారు అనేది. అంత చిన్న వయసులోనే బ్రిటిషర్స్ని భయపెట్టారు బోస్ గారు. ఇలా స్కూల్ డేస్ నుంచే రెవల్యూషనరీ రెబల్స్ యొక్క ఫొటోస్ని తన బుక్స్లో అంటించుకొని రెవల్యూషన్కి సంబంధించిన బుక్స్ని చదివేవాడు. ఎందుకంటే వీళ్ళలాగే బ్రతకాలి, వీళ్ళలాగే చావాలి అని భావించేవాడు. ఇలా భావించడమే కాదు, తన బుక్లో రాసుకునేవాడు. ఇది చూసిన అందరూ కూడా షాక్ అయ్యేవారు. అలాగే 1913లో అంటే తన 16 ఏళ్ల వయసులో మెట్రికులేషన్ ఎగ్జామ్స్ అంటే 10th పబ్లిక్ ఎగ్జామ్స్లో టాపర్గా నిలిచాడు. ఈ టైంలోనే తన ఫ్రెండ్స్ అందరితో కలిసి స్వేచ్ఛా సేవా సంఘం అనే సంస్థని స్థాపించి కటక్ మరియు చుట్టుపక్కల గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇలా తనకి ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం అనేది తన స్కూలింగ్ నుంచే ఉండేది. తర్వాత 1915లో రెవెన్షియా కాలేజియేట్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా టాపర్గా ఉండి స్కాలర్షిప్ సాధించి కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజ్లో జాయిన్ అయ్యారు. కానీ జాయిన్ అయిన 1 ఇయర్లోనే అంటే 1916లో సుభాష్ చంద్రబోస్ గారు చేస్తున్న జాతీయవాద పనుల వల్ల, వివక్ష పోరాటాల వల్ల తన వల్ల కాలేజ్కి ప్రాబ్లం ఏదైనా వస్తుంది అని ఆ కాలేజ్ నుండి తీసేశారు. అంటే 19 ఏళ్ల వయసులోనే ఒక కాలేజ్ భయపడి బహిష్కరించేంతగా ఫ్రీడమ్ ఫైట్స్ చేసేవాడు. అలా తర్వాత కలకత్తాలోని యూనివర్సిటీ అయిన స్కాటిష్ చర్చ్ కాలేజ్లో చేరాడు. అసలు బోస్ గారిని ప్రెసిడెన్సీ కాలేజ్లో నుంచి ఎందుకు తీసేశారో తెలుసా? ప్రెసిడెన్సీ కాలేజ్లో చదువుతున్న టైంలో ఒకరోజు బోస్ గారు ఒక హోటల్ బయట బోర్డులో డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనే వర్డ్స్ని చూశాడు. ఇది చూసి బోస్ గారికి భయంకరమైన కోపం వచ్చింది. మన దేశానికి వచ్చి మన సొమ్ము తింటూ మనల్ని కుక్కలతో పోల్చుతారా అనుకున్నాడు. ఈ ఇష్యూ దగ్గర నుండే బోస్ గారు బ్రిటిషర్స్ని భయపెట్టి దేశం నుండి తరిమి కొట్టాలి అని భావించాడు. అలా ఈ ప్రెసిడెన్సీ కాలేజ్ నుండే బోస్ గారు ఒక రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్గా మారారు. ఇలా తనకి ఉన్న నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఉన్న గ్రిప్ వల్ల తనకి చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. అందరికీ ఒక సపోర్ట్గా ఉండేవాడు. అలా ప్రెసిడెన్సీ కాలేజ్లోనే 1 ఇయర్ తర్వాత ఒక ప్రొఫెసర్ జాతి వివక్ష కారణంతో ఇండియన్ స్టూడెంట్స్ని కొట్టాడు. ఇది తెలిసిన బోస్ గారు తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఈ ఇష్యూ మీద ధర్నా చేయడం స్టార్ట్ చేశాడు. దాంతో ఆ ప్రొఫెసర్ కొట్టిన స్టూడెంట్స్కి సారీ చెప్పాడు. ఇలా మొట్టమొదటిగా బ్రిటిషర్స్తో ఇండియన్స్కి సారీ చెప్పించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అలా కొన్ని రోజుల తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్లోనే ఎవరైతే ప్రొఫెసర్ సారీ చెప్పాడో అతను చూపించిన జాతి వివక్ష కారణంగా అది నచ్చని స్టూడెంట్స్ అందరూ కలిసి తనని రౌండప్ చేసి చెప్పులతో కొట్టారు. ఇది తెలుసుకున్న కాలేజ్ యూనియన్ అండ్ అంతా స్టాఫ్ అందరూ ఒక కమిటీ వేశారు ఎవరు కొట్టారు అని. బట్ వాళ్ళకి ఎవరు కొట్టారు, ఎందుకు అనేది అర్థం కాలేదు. సో ఈ ఇష్యూ అసలు జరగడానికి రీజన్ బోస్ గారే అని తనని పిలిపించి ఎందుకు ఇలా చేశావు అని అడిగారు. బట్ బోస్ గారికి ఈ ఇష్యూకి అస్సలు సంబంధం లేదు. కావాలని బోస్ గారిని ఇందులో ఇరికించాలి అని చూశారు. బోస్ గారు నేనేమి చేయలేదు, నాకేమీ తెలియదు అని చెప్పారు. కానీ కాలేజ్ కమిటీ మాత్రం ఒప్పుకోలేదు. నువ్వు అందరి ముందు ఆ ప్రొఫెసర్కి సారీ చెప్తేనే అప్పుడే నిన్ను వదిలేస్తాం, లేదంటే కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తాం అని చెప్పారు. అప్పుడు బోస్ గారు నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు ఈ ఇష్యూకి సంబంధం లేదు, నేను చేయని తప్పుకి సారీ చెప్పను అని అన్నారు.
బట్ కమిటీ మాత్రం నమ్మలేదు. నీ మీదనే మాకు డౌట్ ఉంది అని అన్నారు. అలా చెప్పి నిన్ను సస్పెండ్ చేస్తున్నాం అని అన్నారు. ఇది విని బోస్ గారు ఓకే అని నవ్వుతూ బయటికి వచ్చేశారు. ఇలాంటి ఇష్యూస్ వలనే బోస్ గారిని ప్రెసిడెన్సీ కాలేజ్ బహిష్కరించింది. ఇలా తరువాత కలకత్తాలోని యూనివర్సిటీ అయిన స్కాటిష్ చర్చ్ కాలేజ్లో చేరాడు. అక్కడ 1918లో ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తర్వాత తన ఫాదర్ ఇంట్రెస్ట్ వల్ల లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మెంటల్ అండ్ మోరల్ సైన్సెస్ కోర్స్ని తీసుకొని జాయిన్ అయ్యాడు. అలాగే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యాడు. అలా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రతి ఒక్కరూ కూడా బ్రిటిషర్స్ మాత్రమే టాపర్స్గా ఉండేవారు. అలాంటిది బోస్ గారు కూడా తెలివైన వ్యక్తి కావడంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో టాప్ 5 టాపర్స్లో 4th పొజిషన్లో టాపర్గా నిలిచాడు. ఇది గమనించిన బ్రిటిషర్స్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మొత్తం కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఒక ఇండియన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో టాపర్గా మారడం అనేది ఇదే మొదటిసారి. ఇంగ్లీష్లో అందరికంటే కూడా హైయెస్ట్ మార్క్స్ని సాధించాడు. సో బోస్ గారు సాధించిన అరుదైన రికార్డ్ ఇది. ఎలా అంటే ఒక వ్యక్తి గ్రాడ్యుయేట్ అవ్వడం సులభం, యూనివర్సిటీ టాపర్ అవ్వడం కష్టం. అలాంటిది అప్పట్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ టాపర్ అవ్వడం అనేది అసాధ్యం. ఎందుకంటే 5-6 ఏళ్ళు కష్టపడినా కానీ ఆ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అవ్వలేం. అలాంటిది బోస్ గారు 6 నెలల్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ టాపర్గా నిలిచారు. ఇది చూసి బ్రిటిషర్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. బోస్ గారు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. సో ఇది చూసి బ్రిటిషర్స్ బోస్ గారికి జాబ్ని కూడా ఆఫర్ చేశారు. కానీ అది నచ్చక రిజెక్ట్ చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఇంత చదువుకొని మళ్ళీ బ్రిటిషర్స్ దగ్గరే పనిచేయాలా అని రిజెక్ట్ చేసి ఇండియాకి వచ్చారు. ఇలా ఎందుకు చేశారంటే బోస్ గారికి చిన్నప్పటి నుండి తను ఒక స్వాతంత్ర సమరయోధుడిగా మారాలి అనే కోరిక ఎక్కువగా ఉండేది. అలా చిన్నప్పటి నుండి స్వామి వివేకానంద గారి బుక్స్ని చదివి వాటిని ఫాలో అయ్యేవాడు. ఇలా నా దేశం, నా రాజ్యం, నా ప్రజలు అనే భావన ఎక్కువగా ఉండేది. కానీ ఇది తన తండ్రికి అంతగా నచ్చేది కాదు. తన తండ్రి కూడా ఒక గొప్ప జాతీయవాది. కానీ కొడుక్కి ఏం జరుగుతుంది అనే భయంతోనే తనని లండన్కి పంపించారు. అక్కడే చదివి అక్కడే సెటిల్ అవుతాడు అనుకున్నాడు. ఎందుకంటే బోస్ గారు చిన్నప్పటి నుంచే ఫ్రీడమ్ ఫైటర్గా ఉండేవాడు. ఇలా ఉంటే బ్రిటిషర్స్ తనని ఏమైనా చేస్తారనే భయంతోనే లండన్కి పంపించాడు. కానీ బోస్ గారు అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ టాపర్గా నిలిచి బ్రిటిషర్స్ జాబ్ ఆఫర్ చేసినా కానీ రిజెక్ట్ చేసి మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చారు. అప్పుడు తన నాన్నగారికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే ఇండియాకి వచ్చినప్పటి నుండి తను ఏదో ఒక ఫ్రీడమ్ ఫైట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాడు. ఇలా ఎందుకు చేస్తున్నావని తన ఫ్రెండ్స్ అడిగినప్పుడు నేను స్వామి వివేకానంద గారి బాటలో నడవాలి అనుకుంటున్నాడు అని చెప్పాడు. నా జీవితం వివేకానందుని ప్రభావంతో రూపొందింది. జ్వాలాంతమైన వివేకానందుని దేశభక్తి భావాలు నా రక్తనాళాల్లో లావాలాగా ప్రవహించి నన్ను ఉత్తేజపరుస్తూ జాతీయ ఉద్యమంలో ముందుకు నడిపిస్తున్నాయి. అవధుల్లేని త్యాగం, పరిపూర్ణమైన విజ్ఞానం, సమగ్ర వివేకం, అద్భుతమైన పోరాట ప్రతిభలు కలిగిన వివేకానంద ఇప్పుడు బ్రతికి ఉంటే నేను అతని పాదాల వద్ద స్థానాన్ని కోరుకునేవాడిని అంటూ గర్వంగా తన ఫ్రెండ్స్కి, తోటి వారికి చెప్పేవాడు. తన బుక్స్లో కూడా ఈ విషయాన్ని రాశాడు. సుభాష్ చంద్రబోస్ గారు స్వామి వివేకానంద గారిని ఒక స్పిరిచువల్ టీచర్గా భావించేవాడు. అంతేకాదు స్వామి వివేకానంద గారిని ఒక ఫుల్ బ్లడెడ్ మ్యాస్కులైన్ పర్సనాలిటీ అని పిలిచేవాడు. ఒక మామూలు వ్యక్తిని కూడా పోరాట యోధుడిగా మార్చగలిగే అంత శక్తి స్వామి వివేకానంద గారికి ఉంది అని భావించేవాడు. తన యొక్క ఇన్స్పిరేషన్ వలనే నా జీవితం ఇలా మారింది అని అందరికీ చెప్పేవాడు. నా జీవితాన్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద అనేవాడు. ఇలా ఒక ఫ్రీడమ్ ఫైటర్గా బోస్ గారు మారాలి అనుకున్నారు. కానీ బోస్ గారి తండ్రికి అది ఇష్టం లేదు. బోస్ గారి తండ్రికి మాత్రం బోస్ గారిని ఒక సివిల్ సర్వెంట్గా చూడాలి అనుకున్నాడు. అలా తన తండ్రి గారి కోసం 1920లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని రాశాడు. ఇందులో కూడా టాప్ పొజిషన్ని సాధించాడు. కానీ కేవలం ఒకే ఒక సంవత్సరంలో ఇండియాస్ బిగ్గెస్ట్ సర్వీస్ అయిన సివిల్ సర్వీసెస్ నుండి 1921 ఏప్రిల్లో తన జాబ్కి రిజైన్ చేసి ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం పోరాటం చేయడం స్టార్ట్ చేశాడు. దేశంలో అత్యంత ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి ఆ దేశం యొక్క స్వాతంత్రం కోసం పనిచేశారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు దేశం మీద ఎంత దేశభక్తి ఉంది అని. సో ఇలా బోస్ గారు తన 24 ఏళ్ల వయసులో కంప్లీట్గా స్వాతంత్ర సమరంలోకి వచ్చారు. ఇలా అప్పటి నుండి తను అనుకున్న విధంగా ఒక ఫ్రీడమ్ ఫైటర్గా జీవించాడు.
బోస్ గారు ఇలా కంప్లీట్గా ఒక ఫ్రీడమ్ ఫైటర్గా మారడానికి రీజన్ అండ్ సపోర్ట్ బోస్ గారి అమ్మగారు. ఎలా అంటే బోస్ గారు ఇండియన్ సివిల్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక లెటర్ రాశాడు. అమ్మ, నాకు ఇక్కడ వర్క్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇక్కడ జాతి వివక్ష ఎక్కువగా ఉంది, అలాగే బ్రిటిషర్స్ కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు అని. కానీ జాబ్ వదిలేస్తే నాన్నగారు ఏమంటారు అని భయంగా ఉంది అని లెటర్ రాశాడు. అప్పుడు అమ్మ రిప్లైగా, నాన్నగారు ఏమనుకుంటున్నారు, ఈ సమాజం ఏమనుకుంటుంది అనేది అవసరం లేదు, నీకు ఏమనిపిస్తుంది, నీ మనసుకు ఏదనిపిస్తే అది చెయ్యి అని రిప్లై పంపింది. సో ఇందుకే బోస్ గారు సివిల్ సర్వీసెస్కి రిజైన్ చేసి ఫ్రీడమ్ ఫైటర్గా మారారు. తన ఫాదర్కి కూడా బ్రిటిషర్స్ దగ్గర వర్క్ చేయడం ఇష్టం లేదు, కానీ ఫ్యామిలీ కోసం మాత్రమే వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాడు. సో ఇంకా చేసేదేమీ లేక బోస్ గారిని ఏమీ అనలేదు తన ఫాదర్. అసలు జాబ్ రిజైన్ చేయడానికి రీజన్ తనకి ఇంట్రెస్ట్ లేకపోవడం ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ తను వర్క్ చేస్తున్న టైంలోనే మన దేశ ప్రజల్ని బ్రిటిషర్స్ వాళ్ళు పెడుతున్న బాధల్ని, కష్టాల్ని, ఆ నరకాన్ని కళ్ళ ముందే చూసేవాడు, కానీ ఏమీ చేయలేకపోయేవాడు. ఎందుకంటే తను ఐసీఎస్లో వర్క్ చేస్తున్నాడు. అంటే బ్రిటిషర్స్తో కలిసి వాళ్ళ కింద పనిచేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. ఇది నచ్చలేదు. అలాగే బ్రిటిషర్స్ మన ఇండియన్స్ని కుక్కల కంటే హీనంగా చూసేవారు, కొట్టేవారు, తిట్టేవారు, ఇంకా చాలా చేసేవారు. కానీ బోస్ గారు ఇవి ఆపడానికి ఏమీ చేయలేకపోయేవారు. తన జాబ్ తనకి అడ్డుగా ఉండేది. అందుకే కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఆ జాబ్కి రిజైన్ చేసి కంప్లీట్ ఫ్రీడమ్ ఫైటర్గా మారి మన దేశ ప్రజల్లో రివల్యూషన్ని తీసుకురావాలి అని బయలుదేరాడు. అసలు ఎందుకు బ్రిటిషర్స్ మన ఇండియన్స్ని చాలా చీప్గా చూస్తున్నారు అని అబ్జర్వ్ చేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఒకటి, పెత్తనం చెలాయించడం, ఇలా ఉంటేనే వాళ్ళు మనకి లోబడి ఉంటారు అని ఇలా చూసేవారు. రెండు, రంగు. దీని కారణంగా బ్రిటిషర్స్ ఇండియన్స్ని అట్లీస్ట్ దగ్గరికి కూడా రాణించేవారు కాదు, పొరపాటున ముట్టుకున్నా కానీ శిక్ష వేసేవారు. మూడు, పేదరికం. పేదల్ని ఒక బానిసల్లాగా చూసేవారు. మన దేశం ఏమీ పేద దేశం కాదు. బ్రిటిషర్స్ రాకముందు మన దేశం ప్రపంచంలోని దేశాలన్నిటికంటే అత్యంత ధనిక దేశంగా ఉండేది. బ్రిటిషర్స్ వచ్చి మన సొమ్ము దోచుకుపోవడం వల్ల ఇప్పుడు మనం వేరే దేశాలని అప్పు అడుక్కోవాల్సి వస్తుంది. కానీ ప్రపంచ దేశాలన్నిటికీ అప్పు ఇచ్చే అంత సంపద మన దేశం దగ్గర ఉండేది. 4, డబ్బు ఉన్నవారిని ఒక విధంగా, డబ్బు లేని వారిని ఒక విధంగా, పేరు ఉన్నవారికి పట్టాలు, పేదలని బానిసల్లాగా చూసేవారు. 5, మన దేశ ప్రజల్లోనే జాతీయ భేదాలు, ప్రాంతీయ భేదాలు, కులం, మతం, వర్గాలు అని ఇలా కొట్టుకుంటూ ఐకమత్యంగా ఉండేవారు కాదు. ఇలా గొడవలు పడుతూ అసలు మేము మనుషులం కదా అని మర్చిపోయారు. సో మోస్ట్లీ ఈ రీజన్స్ వల్లే బ్రిటిషర్స్ మన ఇండియన్స్ని హీనంగా చూస్తున్నారు అని బోస్ గారికి అర్థమైంది. అలా ఈ పాయింట్స్ మీదనే అందరినీ ఒక్కటిగా ఏకం చేయాలి అని భావించారు. అలా దేశం మొత్తం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని ప్రసంగాలు ఇస్తూ తిరిగేవారు. అలా ఒక సంవత్సరం ఒడిశా రాష్ట్రంలో మసూచి అంటే స్మాల్ పాక్స్ డిసీజ్ అనేది రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయింది. అప్పుడు బోస్ గారు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని వెంట పెట్టుకొని రాష్ట్రమంతా వ్యాధి వచ్చిన అందరికీ ఫ్రీగా వైద్యం అందించేవారు. అలా మసూచి వచ్చి చనిపోయిన వ్యక్తుల్ని తాకడానికి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఆలోచిస్తూ ఉంటే ఎంతోమంది చనిపోయిన వ్యక్తుల్ని విరాళాలు సహాయంతో దహన సంస్కారాలు చేశారు. ఇలా ఒక సంవత్సరం స్మాల్ పాక్స్ అందరికీ తగ్గే వరకు సేవ చేశాడు. దీనివల్ల ఒడిశా అంతా కూడా బోస్ గారి పేరు మారుమోగిపోయింది. ఈ టైంలో బ్రిటిషర్స్ మీద కూడా ఫైట్ చేసేవారు. ఎందుకంటే బ్రిటిషర్స్కి వాళ్ళ సపోర్ట్ అండ్ పర్మిషన్ తీసుకోకుండా బోస్ గారు ఒక్కరే ఒక వ్యవస్థలా మారి సేవ చేయడం నచ్చలేదు. అందుకే వాళ్ళ మీద కూడా బోస్ గారు ఫైట్ చేయాల్సి వచ్చేది. ఇలా ఒకరోజు మహాత్మా గాంధీ గారిని మీట్ అవ్వాలి అనుకున్నారు. ఎందుకంటే అప్పట్లో స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి గాంధీ గారు. సో గాంధీ గారిని కలిసి స్వాతంత్ర ఉద్యమంలో తను కూడా చేరి దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అని గాంధీ గారిని కలిశాడు. కలిసి గాంధీ గారిని స్వాతంత్రం ఉద్యమం మీద ఉన్న ప్రతి ఒక్క డౌట్ని అడిగాడు. బోస్ గారికి దేశం మీద, స్వాతంత్రం మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి గాంధీ గారికి చాలా నచ్చింది. అలా అదే మీటింగ్లో గాంధీ గారు ఒక మాట చెప్పారు, మీరు బ్రిటిష్ ప్రోడక్ట్స్ని కొనడం ఆపేయండి, కొనడం ఆపేసి వారికి పన్ను చెల్లించడం ఆపండి, మీకు 1 సంవత్సరంలో స్వాతంత్రం తీసుకుని వస్తా అని చెప్పారు. అప్పుడు బోస్ గారు, బ్రిటిష్ ప్రోడక్ట్స్ కొనకపోతే, వాళ్ళకి పన్ను చెల్లించకపోతే ప్రజలందరినీ బ్రిటిషర్స్ హింసిస్తారు కదా, అలా జరగకుండా ఉండడానికి మీ దగ్గర ఏదైనా ఆప్షన్ ఉందా అని అడిగారు. దానికి గాంధీ గారు ఎలాంటి ఆన్సర్ కూడా ఇవ్వలేదు. గాంధీ గారి దగ్గర ఆన్సర్ లేదు.
ఆ మీటింగ్లోనే ఇంకా చాలా క్వశ్చన్స్ని బోస్ గారు రైజ్ చేశారు. కానీ వాటికి కూడా గాంధీ గారు ఆన్సర్ ఇవ్వలేదు. దీంతో బోస్ గారు గాంధీ గారి విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేసినంత ఇంటెలిజెంట్గా గాంధీ గారు లేకపోవడంతో కొంచెం బాధ కలిగించింది. బట్ స్వాతంత్రం కోసం ఆయన చేస్తున్న పోరాటం నచ్చి మహాత్మా గాంధీ గారు స్థాపించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాడు. అలా గాంధీ గారు బోస్ గారిని కలకత్తాలో న్యాయవాది మరియు స్వాతంత్రోద్యమ నేతగా పనిచేస్తున్న చిత్తరంజన్ దాస్ గారితో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనమని కలకత్తా పంపారు. అలా సిఆర్ దాస్ గారిని కలిసి, సిఆర్ దాస్ అంటే చిత్తరంజన్ దాస్, ఆయన్ని సిఆర్ దాస్ అని పిలుస్తారు. ఈయన బెంగాల్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా వర్క్ చేసేవారు. సో బోస్ గారు సిఆర్ దాస్ గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా బోస్ గారు బెంగాల్లో స్వరాజ్య అనే న్యూస్ పేపర్ని స్టార్ట్ చేసి బెంగాల్ అంతా కాంగ్రెస్ పార్టీ గురించి అండ్ ఆ పార్టీ సిద్ధాంతాల గురించి ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా అందరికీ తెలిసేలా చేశారు. అలా బెంగాల్ పాలిటిక్స్లో అతి తక్కువ సమయంలో ఒక నోటీస్డ్ లీడర్గా ఎదిగారు. అందరిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా బోస్ గారు సిఆర్ దాస్ గారు ఇద్దరు ఒకే విధంగా ఆలోచించేవారు, ఒకే విధమైన పనులు చేసేవారు. వ్యక్తులు వేరైన అభిప్రాయాలు ఒకే విధంగా ఉండేవి. అలా బోస్ గారు సిఆర్ దాస్ గారికి ఒక మంచి శిష్యుడిగా ఉండేవారు. ఇదే విధంగా సిఆర్ దాస్ గారు కూడా బోస్ నాకు ఒక ప్రియమైన శిష్యుడు అని చాలాసార్లు చెప్పేవాడు. ఇలా సిఆర్ దాస్ గారు బోస్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అండ్ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ యొక్క సెక్రటరీగా నిర్మించారు. ఆ తర్వాత సిఆర్ దాస్ గారు కలకత్తా మేయర్గా గెలిచాక బోస్ గారిని బెంగాల్ మున్సిపాలిటీ బోర్డులో చైర్మన్గా నియమించారు. ఈ టైంలోనే బ్రిటిష్ కాలేజెస్లో ఇండియన్ స్టూడెంట్స్కి అవమానాలు, వేధింపులు జరుగుతున్నాయి అని సిఆర్ దాస్ గారే తన సొంత డబ్బుతో కలకత్తాలో ఒక నేషనల్ కాలేజ్ని కట్టారు. ఇందులో బోస్ గారిని ప్రిన్సిపల్గా పెట్టారు. సో ఇలా బోస్ గారు ఈ కాలేజ్లోని స్టూడెంట్ని కూడా స్వాతంత్రోద్యమంలో భాగంగా చేయాలి అనుకున్నారు. అలా వాళ్ళకి స్వాతంత్రం గురించి, స్వేచ్ఛ గురించి కూడా ఉపన్యాసాలు ఇచ్చేవారు. స్వాతంత్రం అంటే స్వేచ్ఛగా జీవించడం, స్వేచ్ఛగా జీవించడం అంటే మనకి నచ్చిన విధంగా బ్రతకడం అని, ఒకరి కింద బానిసగా జీవించడం కాదని చెప్పేవారు. ఇలా స్టూడెంట్స్లో బోస్ గారికి చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే బోస్ గారు ఎప్పుడూ కూడా కుల మత భేదాలు చూసేవారు కాదు, అందరినీ సమానంగా మనిషిగా చూసేవారు. కాలేజ్లో ఏ ప్రాబ్లం వచ్చినా స్టూడెంట్స్కి సపోర్ట్గా ముందుండి నిలబడేవారు. ఇలా బోస్ గారు స్టేట్లో ఒక ట్రేడ్ మార్క్గా మారిపోయారు. స్టూడెంట్స్ అతన్ని ఒక గాడ్ ఫాదర్గా భావించేవారు. ఈ టైంలోనే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పెరేడ్ స్టార్ట్ చేశారు. దీని కారణంగా బ్రిటిషర్స్ బోస్ గారిని అండ్ ఈ పెరేడ్లో ఉన్న మెయిన్ ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకెళ్లి జైల్లో వేశారు 6 నెలల పాటు. తర్వాత రిలీజ్ చేశారు. ఈ టైంలోనే బెంగాల్ అంతా కూడా వరదలు వచ్చాయి. బట్ బ్రిటిషర్స్ ఎవరు కూడా వరద బాధితుల్ని, ఇండియన్స్ని పట్టించుకోలేదు. వాళ్ళు సేఫ్ హౌస్లో ఉంటూ వీళ్ళు ఏమైతే మాకేంటి అనే ఒపీనియన్తో ఉన్నారు. సో ఇది చూసి బోస్ గారు జైలు నుంచి రాగానే వరద బాధితులందరినీ కూడా సేవ్ చేయడం, సేఫ్ హౌస్కి తీసుకెళ్లడం స్టార్ట్ చేశారు. ఇది గమనించి కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ అండ్ నార్మల్ స్టూడెంట్స్ కూడా బోస్ గారితో కలిసి అందరికీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చేయడం వల్ల బెంగాల్ ప్రజలు అందరూ కలిసి బోస్ గారికి దాసోహమయ్యారు. బోస్ గారిని ఒక దేవుడిలాగా చూసేవారు. ఇలా బోస్ గారికి బెంగాల్ మొత్తంలో ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చింది బోస్ గారికి. తర్వాత ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఇలా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. మనం కూడా సపరేట్గా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఎలక్షన్స్ కండక్ట్ చేద్దాం అన్నాడు. ఎవరు గెలిస్తే వాళ్ళు పరిపాలిస్తారు అని చెప్పారు. కానీ ఆ మీటింగ్లో ఉన్న గాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు. బ్రిటిషర్కి ఎదురెళ్ళి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది అసాధ్యం, ప్రమాదకరం అని చెప్పారు. ఈ ఆన్సర్ నచ్చని బోస్ గారు అక్కడే మరి అప్పుడు మీరు బ్రిటిషర్స్ ప్రోడక్ట్స్ కొనకండి, వాళ్ళకి పన్ను చెల్లించకండి అన్నారు కదా, మరి అది ప్రమాదం కదా అన్నారు. దీనికి గాంధీ గారు ఎప్పట్లాగానే బోస్ గారి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు. గాంధీ గారే కాదు, అక్కడ ఉన్న ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఇంక్లూడింగ్ సిఆర్ దాస్ గారు కూడా. మీటింగ్ హాల్ అంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత బోస్ గారు గాంధీ గారికి కంప్లీట్గా ఆపోజిట్గా మారారు. ఎందుకంటే గాంధీ గారు ఎప్పుడు కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది శాంతియుతంగా వస్తుంది అని చెప్పేవారు. అహింసా మార్గంలోనే నడుద్దాం అనేవాడు. కానీ బోస్ గారు మాత్రం అహింసా మార్గంతో స్వాతంత్రం రాదు అని భావించాడు. ఎందుకంటే బోస్ గారు ప్రాక్టికల్గా, విజువల్గా చాలా ఇన్సిడెంట్స్ చూశాడు. అహింసా మార్గంలో నడిచే చాలా మందిని బాధించడం లేదా ఒక జోకర్ లాగా చూడటం అనేది అబ్జర్వ్ చేశాడు. మళ్ళీ బోస్ గారే వెళ్ళి వాళ్ళని కాపాడేవారు.
ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల బోస్ గారికి ఈ అహింస అనే కాన్సెప్ట్ మీద కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయింది. అందుకే బోస్ గారు అప్పటి నుండి ఒక హింసావాదిగా మారారు. హింసావాదిగా అంటే అందరినీ హింసిస్తాడు అని కాదు, స్వాతంత్రం రావాలి అంటే శాంతియుతంగా పోరాడాలి, అహింస మార్గంలో నడవాలి అని కాదు. అలా ఉంటే స్వాతంత్రం రాదు, నీరసం వస్తుంది అని భావించి స్వాతంత్రం అంటే ఒకరు ఇచ్చేది కాదు, లాక్కునేది అనే నినాదాన్ని ఫాలో అవుతూ తిరగబడితేనే స్వేచ్ఛ, హింసలోనే స్వాతంత్రం అని నమ్మి బోస్ గారు మరియు సిఆర్ దాస్ గారు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇండియన్స్ అయినా కానీ వాళ్ళని రూల్ చేసేది బ్రిటిషర్స్. అసలు కాంగ్రెస్ పార్టీని కనిపెట్టిందే ఒక బ్రిటిషర్ అయిన అలాన్ ఆక్టేవియన్ హ్యూమే అనే వ్యక్తి. ఇతనితో పాటుగా ఇంకో ఇద్దరు వ్యక్తులు మన ఇండియన్స్ కలిసి కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఇలా ఇండిపెండెన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇండియన్స్ అయినా కానీ వాళ్ళని కూడా రూల్ చేస్తుంది బ్రిటిషర్స్ అనే విషయం బోస్ గారికి అర్థమైంది. ఇది కాక గాంధీ గారికి బోస్ గారికి ఈ ఇష్యూ వల్ల కొన్ని మనస్పర్ధలు ఏర్పడ్డాయి. బోస్ గారికి గాంధీ గారి మీద వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు, కానీ సిద్ధాంతపరంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఒకరి సిద్ధాంతాలు ఒకరికి నచ్చక ఇద్దరు వ్యక్తిగతంగా విడిపోయారు. బట్ ఇద్దరి గోల్ మాత్రం ఒక్కటే, మన దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అని. కానీ వాళ్ళు ఫాలో అయిన రూల్స్, సిద్ధాంతాలు మాత్రం వేరు. సో దీని కారణంగా బోస్ గారు అండ్ సిఆర్ దాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చేశారు. అది కాక కాంగ్రెస్ పార్టీ మీద గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అని తెలుసుకుని బోస్ గారు ఆ పార్టీ నుండి బయటికి వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాంధీ గారు చెప్పినట్టు వింటారు అని తెలుసుకొని పార్టీ నుండి బయటికి వచ్చేశారు. బోస్ గారు మరియు సిఆర్ దాస్ గారు ఇద్దరు కలిసి పార్టీ నుండి బయటికి వచ్చేశారు. ఎగ్జాక్ట్గా ఈ టైంలోనే బ్రిటిషర్స్కి ఎదురుగా ఎదిరించిన ఒక స్టూడెంట్ని బ్రిటిష్ వాళ్ళు ఉరితీశారు. ఇది తెలిసి బోస్ గారికి భయంకరమైన కోపం వచ్చింది. అలా చేసిన బ్రిటిషర్స్కి ఎదురెళ్ళి తిరగబడ్డారు. దీని కారణంగా బోస్ గారిని అరెస్ట్ చేసి మయన్మార్లోని మండాలి ప్రిజన్లో వేశారు. ఈ జైల్లో బ్రిటిషర్స్ బోస్ గారిని చాలా టార్చర్ పెట్టారు. ఫుడ్ కల్తీ చేయడం, కొట్టడం, హింసించడం, ఇంకా చాలా విధాలుగా టార్చర్ చేశారు. ఎందుకంటే బోస్ గారి మీద గ్రడ్జ్తోనే ఇలా చేశారు. బోస్ గారి మీద అబ్జర్వేషన్ పెట్టారు, ఇతను రెవల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నారు అని, స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాడు అని తెలుసుకొని కావాలనే టార్చర్ చేశారు. అప్పటికైనా లొంగిపోతాడు అని. కానీ బోస్ గారు ఇప్పుడు కూడా తగ్గలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గట్టిగా భావించారు. బట్ బోస్ గారికి ఈ జైల్ సిచ్యువేషన్ కారణంగానే ట్యూబర్క్లోసిస్, టీబీ వచ్చింది. ఈ జైల్లో అతన్ని ట్రీట్ చేసిన విధానాన్ని బట్టి బోస్ గారికి ఈ వ్యాధి వచ్చింది. ఈ టైంలోనే తన గురువు మరియు ఐడల్ అయిన సిఆర్ దాస్ గారు జూన్ 16, 1925న చనిపోయారు. అలా బోస్ గారిని 1927లో మండాలి జైలు నుండి రిలీజ్ చేశారు. ఇది తెలిసి ప్రజలు అతన్ని చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. ఇండియా మొత్తం ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇది చూసి కాంగ్రెస్ పార్టీ బోస్ గారిని మళ్ళీ పార్టీలోకి ఇన్వైట్ చేసింది. అలా అప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఉండేవారు. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు అండ్ బోస్ గారు కలిసి ఫ్రీడమ్ ఫైట్స్ చేస్తున్నారు. ఇలా బోస్ గారు కాంగ్రెస్లో ఎవరికి అందనంత రేంజ్కి వెళ్తున్నారు అతని ప్యాషన్ అండ్ కమిట్మెంట్ వల్ల. ఇది గమనించిన గాంధీ గారు బోస్ గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ స్థానంలో పట్టాభి గారిని నిల్చోబెట్టారు. కానీ ఆ ఎలక్షన్స్లో పట్టాభి గారు చిత్తుగా ఓడిపోయారు. బోస్ గారు భారీ మెజారిటీతో గెలిచారు. ఇది తెలిసి గాంధీ గారు చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అతని సపోర్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బోస్ గారి మీద పనిచేయలేదు. దీనివల్ల బోస్ గారి మీద గాంధీ గారికి చాలా బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అయింది. ఇది తెలుసుకొని పార్టీ లీడర్స్ అంతా కలిసి బోస్ గారిని ఒక మీటింగ్లో ఒక క్వశ్చన్ అడిగారు. గాంధీ గారికి మీకు ఎందుకు గొడవ జరిగింది, అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఏమైంది అని అడిగారు. అప్పుడు బోస్ గారు, నాకు గాంధీ గారి మీద వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు, గాంధీ గారు అంటే నాకు గౌరవం ఉంది, ఎందుకంటే స్వాతంత్రం కోసం ఆ వయసులో పోరాటం చేస్తున్నారు అని. బట్ నాకు అతని సిద్ధాంతాలు నచ్చడం లేదు. అహింస అనేది మంచి కాన్సెప్టే, కాదనడం లేదు. బట్ ఈ కాన్సెప్ట్ అనేది, ఈ అహింస మార్గం అనేది మన ఫ్యామిలీకి, మన రిలేటివ్స్కి వర్తిస్తుంది, మన దేశ ప్రజలకు వర్తిస్తుంది. కానీ ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి వచ్చి మన దేశ ప్రజల్ని హింసిస్తున్న వ్యక్తుల మీద అహింస, జాలి, కరుణ, దయ చూపాలి. కానీ మన దేశంలోనే ఉంటూ, మన సొమ్ము తింటూ, మన దేశ ప్రజల్ని హింసిస్తూ బానిసల్లాగా చూస్తున్న వ్యక్తుల మీద అహింస అనే కాన్సెప్ట్ ఏంటి? మనం నార్మల్గా మన ఇంట్లోకి ఎవరైనా వచ్చి రుబాబు చేస్తేనే మనకి నచ్చదు. అలాంటిది వేరే దేశం నుంచి వచ్చి మన దేశ సొమ్ము దోచుకుంటూ మన దేశ ప్రజలను హింసిస్తుంటే అహింస, శాంతి అంటారేంటి?
అయినా ఎదుటివారి మీద పోరాడే శక్తి లేనప్పుడే మనకి ఈ అహింస శాంతి అనే మార్గాలు చూపిస్తారు అని బోస్ గారు చెప్పారు. ఎదుటి వారి మీద పోరాడే శక్తి ఉన్న ఏ ఒక్కరూ కూడా ఇలా అహింస శాంతి మార్గం అనే మాటలు చెప్పరు అని అన్నారు. గాంధీ గారి సిద్ధాంతాలకు నేను వ్యతిరేకిని, కానీ వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు. గాంధీ గారంటే నాకు గౌరవం ఉంది అని అన్నారు. ఈ మీటింగ్ తర్వాత 1939లో బోస్ గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కూడా నాకు నచ్చడం లేదు అని కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చేశారు. ఈ సంవత్సరంలోనే బోస్ గారు తన సొంత పార్టీని, తన సిద్ధాంతాలతో ఒక పార్టీని ఫామ్ చేశాడు. అదే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ. ఈ పార్టీ యొక్క మేజర్ గోల్ ఏంటి అంటే ఇమ్మీడియట్ లిబరేషన్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశానికి తక్షణమే విముక్తి ఇవ్వాలి అని అర్థం. ఈ పార్టీ యొక్క మేజర్ గోల్ ఇది. బోస్ గారు ఈ పార్టీని ఇండియాని రూల్ చేయడానికి పెట్టలేదు, భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలి అని ఈ పార్టీని ఫామ్ చేశారు. బోస్ గారి థాట్ ప్రాసెస్ మొత్తం కూడా బ్రిటిషర్స్ని ఇండియా నుంచి తరిమి కొట్టాలి, ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురావాలి. ఇదే అతని లైఫ్ గోల్. సో ఈ ప్రాసెస్లోనే తనకి ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా ఎవరు వచ్చినా మళ్ళీ మారిపోతారు అని అతను ఒక్కడే ఫ్రీడమ్ ఎలా తీసుకురావాలి అని చూశాడు. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. దేశం లోపల నుండి స్వతంత్రం తీసుకురావడం కన్నా దేశం బయట నుండి స్వతంత్రం తీసుకురావడం ఈజీ అని. ఎందుకంటే దేశం లోపల ఎంతమందిని ఫామ్ చేసినా ఎవరి సపోర్ట్ తీసుకున్నా వాళ్ళని బ్రిటిషర్స్ భయపెడతారు, హింసిస్తారు. అప్పటికీ లొంగకపోతే ఫ్యామిలీ ద్వారా థ్రెటన్ చేస్తారు, నువ్వు లొంగకపోతే మీ ఫ్యామిలీని చంపేస్తామని. అదే లీడర్స్ని అయితే డబ్బు ఇచ్చి లేదా ఇంకొంచెం పెద్ద పదవి ఇచ్చి ఇలా కంట్రోల్ చేసేవారు. సో ఈ విషయం బోస్ గారికి చాలా బాగా అర్థమైంది. అతని వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడడం ఎందుకులే అని అనుకొని దేశం బయట నుండి స్వాతంత్రం తీసుకుని వద్దాం అని భావించాడు. బట్ ఎలా అనేది అర్థం కాలేదు. అప్పుడే వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. ఈ సిచ్యువేషన్ని బోస్ గారు మన ఇండిపెండెన్స్ కోసం వాడుకోవాలి అని చూశారు. బట్ ఎలా? శత్రువుతో పోరాడాలి అంటే శత్రువుకి శత్రువుగా ఉన్న వాళ్ళతో మిత్రుడిగా మారాలి అని భావించాడు. సో బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా చాలా దేశాలు పోరాటం చేస్తున్నాయి. ఆ దేశానికి వెళ్ళి ఆ దేశ నాయకుల్ని కలిసి వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ సపోర్ట్ తీసుకొని మన దేశంలో ఉన్న బ్రిటిషర్స్ని తరిమి కొట్టాలి అనుకున్నాడు. బట్ అది అంత చిన్న ప్రాసెస్ కాదు. కానీ ఇలానే బోస్ గారు మన ఇండియన్ హిస్టరీని పూర్తిగా మార్చేశాడు. సో అప్పట్లో బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా పోరాటం చేస్తున్న దేశాలు అమెరికా, జర్మనీ, జపాన్, రష్యా అండ్ ఏషియా. ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ టిల్ నౌ. ఈ దేశాలకు వెళ్ళి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే మనకి ఈజీగా ఫ్రీడమ్ వస్తుంది అని అనుకున్నారు బోస్ గారు. బట్ దీనికి ముందుగా బోస్ ఆలోచించింది వరల్డ్ వార్ 2 కారణంగా బ్రిటిష్ ఆర్మీ మొత్తం కూడా వార్ ప్లేస్లోనే ఉంది. ఇక్కడ ఇండియాలో చాలా తక్కువ మంది బ్రిటిష్ సోల్జర్స్ ఉన్నారు. అందులో కూడా మోస్ట్లీ మన ఇండియన్ సోల్జర్సే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి ఒక చిన్న హోప్ ఇస్తే చాలు, బ్రిటిష్ ఆర్మీని వీళ్ళే తరిమి కొడతారు, ఇండియాకి ఫ్రీడమ్ ఈజీగా వస్తుంది అనుకున్నారు. బట్ వాళ్ళకి ఆ హోప్ ఎలా ఇవ్వాలి అని ఇందాక చెప్పిన విధంగా బోస్ గారు ఆ దేశాల సపోర్ట్ కోసం బయలుదేరారు. ఒంటరిగా బ్రిటిషర్స్ నుండి తప్పించుకొని ఎలా వెళ్ళారు అంటే బోస్ గారికి ఇంకో టాలెంట్ కూడా ఉంది. అదే యాక్టింగ్. బోస్ గారు చాలా బాగా యాక్ట్ చేయగలరు. ఈ టాలెంట్తోనే బోస్ గారు తన వేషధారణ మార్చుకుంటూ మన ఇండియాని దాటేసి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాడు. ఇలా బోస్ గారు వేరే దేశం వెళ్తున్నారు అని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్కి తెలిసింది. కానీ అతన్ని ఆపలేకపోయారు. ఎందుకంటే బోస్ గారు వేరే గెటప్లో ఉన్నారు కదా, అసలు కనిపెట్టలేకపోయారు. నాకు తెలిసి అప్పట్లో ఇంత తెలివిగా బ్రిటిషర్స్ని బురిడి కొట్టించిన ఏకైక వ్యక్తి బోస్ గారే అనుకుంటా. వేరే ఎవరికి కూడా ఇంత టాలెంట్ లేదు. సో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి జర్మనీకి వెళ్ళి జర్మనీలో ఒక వ్యక్తిని కలవాలి అనుకున్నాడు. అతనే అడాల్ఫ్ హిట్లర్. ఈ పేరుని నేను ఎక్కువగా యూజ్ చేయను, ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్లో ఈ పేరు వినిపిస్తే వీడియోస్ బ్లాక్ చేస్తుంది లేదా డైరెక్ట్ స్ట్రైక్ వేస్తుంది. కాబట్టి ఈ పేరుని నేను అసలు యూజ్ చేయను. దానికి బదులుగా ఫర్హర్ అనే వర్డ్ని యూజ్ చేస్తాను, ఎందుకంటే యూట్యూబ్ పాలసీస్కి ఫ్రెండ్లీగా. ఫర్హర్ మీనింగ్ ఏంటి అంటే లీడర్ అని అర్థం. జర్మన్లో ఈ వర్డ్ యూజ్ చేస్తారు. అలాగే జర్మన్ పీపుల్ అంతా కూడా ఇతన్ని డేర్ ఫర్హర్ అని పిలిచేవాళ్ళు, అంటే ది లీడర్ అని అర్థం. సో ఇతని పేరుకు బదులుగా ఈ వర్డ్ని యూజ్ చేద్దాం. ఈ ఫర్హర్ని ఎందుకు కలవాలి అనుకున్నాడు అంటే అప్పటికే ఫర్హర్ యూకే మొత్తాన్ని తొక్కేస్తూ బ్రిటిష్ ఆర్మీకి చుక్కలు చూపించేవాడు. అలా జపాన్ అండ్ ఏషియా మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇంకా చాలా కంట్రీస్ మీద వార్ చేస్తూ ఉండేవాడు. ఇతనికి బ్రిటిషర్స్ అంటే అస్సలు పడదు. బ్రిటిష్ ఎంపైర్ని నాశనం చేయాలి అనేదే ఇతని గోల్.
అండ్ బ్రిటిష్ ఎంపైర్ని నాశనం చేసి ప్రపంచ దేశాలని శాసించాలి అని అనుకున్నాడు. సో అందుకే ఇతన్ని కలిస్తే బోస్ గారి గోల్ ఈజీగా అవుతుంది అని అనుకున్నారు. సో ఈ ప్రాసెస్లోనే బోస్ గారు ఆఫ్ఘనిస్తాన్లోని జర్మనీ ఎంబసీని కలిసి నేను మీ దేశానికి రావాలి అనుకుంటున్నాను అని చెప్పారు. కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, వీసా రిజెక్ట్ చేశారు. మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే రష్యా వెళ్ళి జర్మనీకి వెళ్ళొచ్చు అని చెప్పారు. సరే అని రష్యా వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ సపోర్ట్ కూడా అడిగారు. బట్ వీళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే బోస్ గారిని ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ లాగా భావించారు. అందుకే రష్యా సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇండియాని అప్పుడు రూల్ చేస్తుంది బ్రిటిష్ కాబట్టి ఇలా అనుకున్నారు. ఇండియాని నమ్మే సిచ్యువేషన్లో రష్యా లేదు కాబట్టి సపోర్ట్ ఇవ్వలేదు. సో రష్యా సపోర్ట్ ఇవ్వకపోవడంతో బోస్ గారు జర్మనీకి వెళ్ళారు. రష్యా సపోర్ట్ ఇచ్చుంటే అప్పుడే రెవల్యూషన్ వార్ స్టార్ట్ అయ్యేది. కానీ ఇవ్వలేదు కాబట్టి బోస్ గారు జర్మనీకి ఫర్హార్ని కలవడానికి వెళ్లాల్సి వచ్చింది. అలా బోస్ గారు జర్మనీకి వెళ్ళారు. జర్మనీకి వెళ్ళి ఫర్హార్ని కలవడానికి వెళ్ళారు. ఫర్హార్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి జరిగింది. అదేంటంటే బోస్ గారు ఫర్హార్ ఉన్న ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ బోస్ గారిని ఒక వెయిటింగ్ రూమ్లో ఉంచారు. ఫర్హార్ వస్తారు, వెయిట్ చేయండి అని. అలా కొంతసేపటికి ఫర్హార్ వచ్చారు. హాయ్, హౌ ఆర్ యు, ఎలా ఉన్నారు అని అడిగారు. అప్పుడు బోస్ గారు ఐఎమ్ గుడ్ అండి, నేను బాగున్నాను అన్నారు. అని నేను ఫర్హార్ని కలవడానికి వచ్చాను అన్నాడు. నేనే కదా ఫర్హార్ అని అన్నారు ఆ వ్యక్తి. బట్ బోస్ గారు మీరు కాదు, ఫర్హార్ని రమ్మనండి అని అన్నారు. నాకు అంత టైం లేదు అన్నారు. బట్ బోస్ గారు మీరు కాదు, ఫర్హార్ని రమ్మనండి, నాకు అంత టైం లేదు అన్నారు. ఇది విని అతను వెళ్ళి ఇంకో ఫర్హార్ వచ్చారు. బట్ మళ్ళీ బోస్ గారు కోపంతో నేను ఫర్హార్ని కలవడానికి వచ్చాను, అతను ఇలాంటి డూప్లని కాదు అన్నాడు. సో ఇతను వెళ్ళి ఇప్పుడు రియల్ ఫర్హార్ వచ్చారు. ఇతను రాగానే హే బోస్, వాట్సాప్ మ్యాన్, ఎలా ఉన్నావు అని అన్నాడు. భుజం తట్టి భుజం మీద చేయి వేసి మాట్లాడారు. అప్పుడు బోస్ గారు నాకు మీ సాయం కావాలి, మా దేశం నుండి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అన్నారు. బోస్ గారిని కలవకముందే ఫర్హార్ ఎవరు, ఇతను ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకున్నాడు. ఇతను బ్రిటిషర్స్ మీద పోరాటం చేస్తున్నాడా లేక బ్రిటిష్ ఏజెంటా అనేది కన్ఫర్మ్ చేసుకుని ఫర్హార్ బోస్ని కలవడానికి వచ్చాడు. సో ముందు వచ్చిన ఇద్దరు ఫర్హార్ బాడీ డబుల్స్, ఫర్హార్ లాంటి వాళ్ళు కానీ ఫర్హార్ కాదు. ఈ మీటింగ్ తర్వాత బోస్ గారిని ఫర్హార్ ఒక క్వశ్చన్ అడిగారు. నాలాగే ఇద్దరు వ్యక్తులు ముందు వచ్చారు కదా, వాళ్ళు నేను కాదు అని ఎలా కనిపెట్టావు అని అడిగారు. దీనికి ఆన్సర్గా బోస్ గారు ఫర్హార్ అంటే ఒక గౌరవం ఉంది అండ్ అతనికి కూడా ఒక గర్వం అనేది ఉండాలి. ఎందుకంటే అతని దగ్గరికి నేను సహాయం కోసం వచ్చాను. అలాంటి వ్యక్తిని గర్వంతో పలకరించాలి, ఆలోచిస్తూ మాట్లాడాలి, మాటల్లో కొంచెం పొగరుండాలి. ఇవన్నీ పక్కన పెడితే బోస్ భుజం మీద చేయి వేసి మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి మీరే. సో ఇలా ముందు వచ్చిన ఇద్దరు కూడా ఏదో ఫార్మాలిటీగా నన్ను పలకరించారు, కానీ మీరు నా భుజం మీద చేయి వేసి ఎలా ఉన్నావని మీ గర్వంతో పలకరించారు. సో ఎవరు ఏంటి అనేది నాకు చాలా ఈజీగా తెలుస్తుంది అని అన్నారు. ఈ మాటలు విని ఫర్హార్కి బోస్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ డేరింగ్గా అనిపించారు. సో అలా వాళ్ళ మీటింగ్ తర్వాత ఫర్హార్ బోస్ గారికి సాయం చేస్తాను, సపోర్ట్ ఇస్తాను అని చెప్పాడు. అలా బోస్ అండ్ ఫర్హార్ కలిసి ఒక ఫోటో దిగారు. అదే ఈ ఫోటో. ఈ ఒక్క ఫోటో బ్రిటిషర్స్కి సుసుపోయించింది. ఎందుకంటే బోస్ గారికి ఆల్రెడీ బ్రిటిషర్స్ భయపడిపోయారు. అలాంటిది బోస్ గారి లాంటి వ్యక్తికి ఫర్హార్ లాంటి క్రూరమైన వ్యక్తితో కలిశాడు, సపోర్ట్ ఇస్తా అన్నాడు, ఫ్రెండ్స్ అయ్యారు అంటే ఎవరికైనా భయం వస్తుంది. అలా అని బోస్ గారిని ఆపడానికి ఎవరైనా సీక్రెట్ ఏజెంట్ని పంపించి చంపాలి అని చూసినా కూడా అది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే బోస్ గారు ఉండేది ఇప్పుడు ఫర్హార్ దగ్గర. ఫర్హార్కి తెలియకుండా తన చుట్టూ ఒక చిన్న చీమ కూడా తిరగలేదు. అలాంటిది అతను షెల్టర్ ఇచ్చిన వ్యక్తిని చంపడానికి వచ్చారు, తన ప్లేస్లోకి ఎంటర్ అయ్యారు అని తెలిసినా కూడా బ్రిటిషర్స్ బోస్ని చంపాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు తన సరౌండింగ్స్లో ఉన్నారు అని తెలిసినా చాలు, నెక్స్ట్ మినిట్ నుండే బ్రిటిష్ కంట్రీస్ మొత్తాన్ని భూస్థాపితం చేస్తాడు ఫర్హార్. బ్రిటిషర్స్ అంటే అంత కోపం ఫర్హార్కి. ఈ ప్రపంచం చూసిన అత్యంత భయంకరమైన క్రూరమైన వ్యక్తి ఫర్హార్. సో బ్రిటిషర్స్ ఏమీ చేయలేక బోస్ ఎప్పుడు దొరుకుతాడు అని చూస్తూ ఉండిపోయారు. బట్ ఆ ఛాన్స్ వాళ్ళకి ఎప్పుడూ రాలేదు. సో ఫర్హార్ బోస్ గారు ఉండటానికి ఒక పెద్ద విల్లా, సెక్యూరిటీ, పనివాళ్ళని అండ్ ఒక సెక్రటరీని కూడా ఇచ్చాడు. ఆమె పేరే ఎమిలీ. బోస్ గారు ఇక్కడ ఉన్న టైంలోనే బోస్ అండ్ ఎమిలీ ప్రేమించుకున్నారు. ఎమిలీకి కూడా బోస్ గారి మీద అంత హోప్ లేదు. ఎందుకంటే ఎమిలీకి తెలుసు బోస్ గారికి దేశం కంటే ఏది ఎక్కువ కాదు అని. దానికి కట్టుబడే వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.
వీళ్ళకి గుర్తుగా ఎమిలీకి ఒక పాప కూడా పుట్టింది. తన పేరు అనితా బోస్. ఇలా బోస్ గారికి జర్మనీ తన ఓన్ ఆర్మీని క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. బోస్ గారు తన ఓన్ ఆర్మీ ఫోర్స్ ని తయారు చేసుకున్నారు. అలా మొత్తం 1.5 సంవత్సరం అయింది. ఈ టైంలోనే జర్మనీ ఓడిపోయే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఇది గమనించిన బోస్ ఫర్హర్ ఇంకా తనకి హెల్ప్ చేసే సిచ్యువేషన్లో లేడని అర్థమైంది. తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బోస్ గారు జపాన్కి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే జపాన్ సపోర్ట్ కోసం. ఇదే తనకి ఉన్న లాస్ట్ ఛాన్స్. ఈ దేశం కూడా సపోర్ట్ ఇవ్వకపోతే దేశం బయట నుండి ఫ్రీడమ్ తేవాలి అన్న ఆశ కూడా అంతమయ్యేది. ఇలా జపాన్కి వెళ్లే ముందు బోస్ గారు ఎమిలీకి వెళ్ళొస్తా అని చెప్పాడు. బట్ ఎమిలీ అప్పటికి డెలివరీ అయ్యి 3 months మాత్రమే అవుతుంది. అనితా బోస్ నవంబర్ 29, 1942న జన్మించింది. బోస్ గారు జపాన్కి ఫిబ్రవరి 1943న తన జర్మన్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్లారు. వెళ్లే ముందు ఎమిలీకి వెళ్ళొస్తా అని చెప్పాడు. కానీ అదే తనని చివరిసారిగా చూడటం అనేది ఎమిలీకి తెలియదు. అలా జపాన్కి వెళ్లారు బోస్. అప్పట్లో అండ్ ఇప్పటికీ జపాన్ అండ్ ఇండియాకి మధ్య ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఉంది. దీని కారణంగానే బోస్ గారు జపాన్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. అలా జపాన్కి వెళ్ళి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు బోస్. అక్కడ బోస్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్కి జపాన్ వాళ్ళందరూ కూడా బోస్ గారిని ఇండియన్ సమురాయ్ అని పిలిచేవాళ్ళు. ఇండియన్ సమురాయ్ అంటే భారతదేశ యోధుడు, వారియర్ ఆఫ్ ఇండియా అని అర్థం. జపాన్ వాళ్ళు బోస్ గారిని ది గ్రేటెస్ట్ ఫైటర్ అని నమ్ముతారు. ఆ మీటింగ్ తర్వాత బోస్ గారికి జపాన్ వాళ్ళు గిఫ్ట్గా తనదైన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ఐలాండ్స్ లోనే తనకంటూ ఒక మిలిటరీని ఫామ్ చేసుకోవడానికి జపాన్ పర్మిషన్ కూడా ఇచ్చింది బోస్ గారికి. ఈ ఐలాండ్స్ లోనే మన ఇండియాకి ఫ్రీడమ్ తేవడానికి బోస్ గారు ఫ్రీడమ్ ఫైటర్ ని తయారు చేస్తున్నారు. అందులో జర్మన్ సోల్జర్స్, జపాన్ సోల్జర్స్ కూడా ఉన్నారు. వీళ్ళకి బోస్ గారు దాదాపుగా 1 సంవత్సరం పైన ట్రైనింగ్ ఇచ్చాడు. అలా అంతా ఓకే అని బోస్ గారు ఇండియాలోని బ్రిటిషర్స్ మీద యుద్ధం చేయడానికి బయలుదేరారు. కానీ ఇది తెలుసుకొని ఒక బ్రిటిష్ ఏజెంట్ బ్రిటిషర్స్కి ఇన్ఫార్మ్ చేశాడు. ఇలా బోస్ ఒక ఆర్మీని ప్రిపేర్ చేసి ఇండియాకి మీ మీదకి యుద్ధానికి బయలుదేరాడు అని చెప్పాడు. ఇది తెలిసిన బ్రిటిష్ ఆర్మీ బోస్ ఆర్మీని ఇండియా లోపలికి రానివ్వకుండానే బయటే వాళ్ళని అంతం చేయాలి అని బయలుదేరారు. ఎందుకంటే బోస్ ఇండియాకి వస్తే ఇండియన్ సోల్జర్స్ కూడా కలిసి తన బలం ఎక్కువ అవుతుంది అండ్ దేశ ప్రజలు కూడా మన మీద తిరగబడతారు అని అర్థం చేసుకున్నారు. అసలు బ్రిటిషర్స్కి ఇన్ఫార్మ్ చేసిన ఏజెంట్ కూడా బోస్ ఆర్మీలో ఒక మేజర్ రోల్ ప్లే చేశాడు. అందుకే బోస్ సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసుకుని బ్రిటిషర్స్కి చెప్పాడు. ఇందుకే బోస్ గారు ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మరు. బట్ నమ్మిన ఒక్క వ్యక్తి ద్వారానే బోస్ గారు మోసపోయారు. సో బ్రిటిష్ ఆర్మీ బోస్ ఆర్మీ మీదకి యుద్ధానికి వెళ్ళింది. జపాన్ నుండి బోస్ ఆర్మీ బయలుదేరింది. ఈ వార్ అనేది 1944న జనవరి నుండి ఫిబ్రవరి వరకు ఎగ్జాక్ట్లీ బర్మా అండ్ ఇండియా బార్డర్లో జరిగింది. బోస్ గారు ఫామ్ చేసిన ఆ ఆర్మీ పేరు ఏంటో తెలుసా? ఆజాద్ హింద్ ఫోర్స్. వరల్డ్ వార్ 2 మధ్యలో మన దేశం స్వాతంత్రం కోసం బోస్ గారు చేసిన యుద్ధం ఇది. ఈ యుద్ధంలో భాగంగా అప్పుడే మన దేశం కోసం తయారు చేసిన ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ 1942లో మొట్టమొదటిగా మన దేశం కోసం కెప్టెన్ మోహన్ సింగ్ అండ్ సుభాష్ చంద్రబోస్ గారు క్రియేట్ చేసిన ఆర్మీ ఇది మన దేశం కోసం. ఇందులో అప్పుడు మన దేశానికి స్వాతంత్రం తేవడానికి సిద్ధంగా ఉన్న మహిళల్ని కూడా ఈ ఆజాద్ హింద్ ఫౌజ్లో జాయిన్ చేశారు. మోహన్ సింగ్ గారు అండ్ బోస్ గారు మన దేశంలో మొట్టమొదటిగా మన ఓన్ ఆర్మీని అండ్ అందులో మహిళల్ని జాయిన్ చేయడం అదే మొదటిసారి. సో మన దేశానికి ఆర్మీ క్రియేట్ చేసింది కూడా బోస్ గారే. ఈ ఐఎన్ఏని ముందుగా ఆజాద్ హింద్ ఫౌజ్ అని పిలిచేవారు. ఈ ఆర్మీని ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో స్థాపించారు. దానికి కెప్టెన్ మోహన్ సింగ్ గారు సాయం చేశారు. బోస్ గారు ఫామ్ చేసిన ఆర్మీ జపాన్ నుంచి బోస్ గారితో పాటు బర్మాకి వచ్చింది. బ్రిటిష్ ఆర్మీ కూడా బర్మాకి వచ్చింది. అక్కడ వీరిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం స్టార్ట్ అయింది. ఇది తెలిసి మన దేశం ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీ కూడా బర్మాకి వచ్చింది. బట్ బోస్ గారు ఈ యుద్ధంలో ఓడిపోయారు. చాలా ట్రై చేశారు డిఫెండ్ చేయడానికి, కానీ బోస్ గారి ఆర్మీ సంఖ్య చాలా తక్కువ అండ్ వీళ్ళ దగ్గర అంత వెపన్స్ కూడా లేవు. బట్ బ్రిటిష్ ఆర్మీ సంఖ్య చాలా ఎక్కువ అండ్ వీళ్ళ దగ్గర హై ఎక్విప్డ్ వెపన్స్ ఉన్నాయి. సో బోస్ గారు ఓడిపోవాల్సి వచ్చింది. అలా బోస్ గారు అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ జపాన్కి వెళ్ళి ఆర్మీ ఫామ్ చేసి మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ చేయలేకపోయారు. ఎందుకంటే బోస్ గారు ట్రావెల్ చేసిన ఫ్లైట్ జపాన్కి వెళ్లే దారిలో వియత్నాంలో కూలిపోయింది. బోస్ గారు మంటల్లో కాలుతూ బయటికి వచ్చారు ఫ్లైట్ నుంచి. అది చూసి జపాన్ వాళ్ళు బోస్ గారిని జపాన్కి తీసుకెళ్లి మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ బోస్ గారు కోమాలో కొన్ని రోజులు ఉండేవారు. అలా 18 ఆగస్టు 1945న బోస్ గారు హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారు అని జపాన్ అనౌన్స్ చేసింది.
బోస్ గారు ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం, వేసిన ఎత్తుగడలు, చూసిన పరిస్థితులు, చేసిన సాహసాలు అన్నీ కూడా వృధా అయిపోయాయి. యాక్చువల్లీ ఇలా జరగాల్సింది కాదు. ఎందుకంటే బోస్ గారి ప్లానింగ్ వేరే. అదేంటంటే బోస్ గారు బ్రిటిషర్స్కి తెలియకుండా తను జపాన్లో తయారు చేసిన ఆర్మీని తీసుకుని ఇండియాకి వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేసి ఇండియన్ సోల్జర్స్ని కలిసి ఇండియాలో మీటింగ్స్ పెట్టి ప్రజల్లో మార్పు తీసుకొచ్చి తర్వాత బ్రిటిషర్స్ మీద మన ఇండియాలోనే యుద్ధం చేద్దాం అనుకున్నారు. కానీ బోస్ గారి పక్కనే ఉంటూ జపాన్లో బోస్ ఆర్మీకి సాయం చేసిన ఒక బ్రిటిష్ ఏజెంట్ వల్ల అతను బ్రిటిషర్స్కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఇలా జరిగింది. లేకుంటే మనకి 1944లోనే స్వాతంత్రం వచ్చేది. దీనికంటే ముందుగా బోస్ గారికి రష్యా సపోర్ట్ చేసిన, జర్మనీ హెల్ప్ చేసి ఉన్న, ఇండియన్స్ డే చేసి బోస్ గారికి సపోర్ట్గా ఉన్న 10 సంవత్సరాల ముందే మనకి స్వాతంత్రం వచ్చేది. కానీ రష్యా నమ్మక, జర్మనీ సాయం చేయలేక, ఇండియన్స్ భయం వల్ల బోస్ గారు ఓడిపోయారు. బోస్ గారు ఫామ్ చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీ అంటే అర్థం ఏంటో తెలుసా? లిటరలీ ఫ్రీ ఇండియన్ ఆర్మీ, స్వేచ్ఛ భారత సైన్యం అని అర్థం. మన దేశానికి సొంతంగా మొట్టమొదటిగా ఆర్మీని ఫామ్ చేసిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. చిన్నప్పటి నుండి చనిపోయేంత వరకు దేశం కోసం, దేశ ప్రజల కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. జై హింద్ అనే నినాదాన్ని సృష్టించి జాతి జనుల్లో ఉద్యమ పోరాటాన్ని రగిలించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. బోస్ గారి డెత్ మిస్టరీ ఇప్పటికీ ఇండియాస్ బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంది. ఎందుకంటే బోస్ గారు చనిపోయారు అనడానికి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. లాజిక్గా ఆలోచిస్తే బోస్ గారు 1944 జనవరి నుండి ఫిబ్రవరి మధ్యన బ్రిటిషర్స్ మీద బర్మాలో యుద్ధం చేశారు. తర్వాత ఓడిపోయి మళ్ళీ జపాన్కి వెళ్ళి ట్రై చేద్దామని ఫ్లైట్లో వెళ్ళారు. కానీ మధ్యలో వియత్నాంలో ఆ ఫ్లైట్ కూలిపోవడం వల్ల జపాన్ వాళ్ళు మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. తను కోమాలో ఉన్నారు అని చెప్పారు. మళ్ళీ ఆగస్టు 18, 1945న చనిపోయారు అని చెప్పారు. అంటే మధ్యలో 1.5 year గ్యాప్ ఉంది. ఈ టైంలో అట్లీస్ట్ ఒక్క వ్యక్తి కూడా ఇండియా నుంచి అతన్ని కలవకుండా ఉన్నారా? కలిస్తే హెల్త్ అప్డేట్స్ ఇవ్వకుండా ఉంటారా? అసలు జపాన్ బోస్ గారిని అన్ని రోజులు అంత సీక్రెట్గా ఎందుకు ఉంచింది? ఓకే, బోస్ గారు చనిపోతే డెడ్ బాడీ ఎక్కడ? బోస్ గారి డెత్ సర్టిఫికేట్ ఎక్కడ? అట్లీస్ట్ బోస్ గారు డెడ్ బాడీ ఫోటో అయినా ఉండాలి కదా. తన సొంత ఫ్యామిలీకైనా ఇన్ఫార్మ్ చేసి చివరి చూపు చూపించాలి కదా. 1.5 సంవత్సరం జపాన్ బోస్ గారిని ఉంచుకొని తర్వాత చనిపోయాడు అని ఎలాంటి ప్రూఫ్ లేకుండా బోస్ చనిపోయాడు అని అంత సింపుల్గా ఎలా అనౌన్స్ చేస్తుంది? అరే, అతను ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్. ఇంత జరుగుతుంటే కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అట్లీస్ట్ ఒక్క ఇండియన్ అఫీషియల్ అయినా కూడా వెళ్ళి ఆ డెత్ నిజమా కాదా అని కన్ఫర్మ్ చేయాలి కదా. బట్ ఒక్కరు కూడా వెళ్ళి కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకు? ఇదంతా పక్కన పెడితే అసలు బోస్ గారు చనిపోలేదు అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఎవిడెన్స్ ఏంటి బోస్ గారు చనిపోలేదని? కొంతమంది చనిపోయాడు అంటారు, ఇంకొంతమంది బోస్ గారు ఈ ఇన్సిడెంట్ తర్వాత మారువేషంలో మన ఇండియాకి వచ్చి జీవించారు అంటారు. ఏది నిజం? అఫ్కోర్స్ బోస్ గారు ఇప్పటికైతే చనిపోయి ఉంటారు, అది కన్ఫర్మ్. ఎందుకంటే బోస్ గారు 1897న జన్మించారు. ఇప్పుడు 2024 అంటే 127 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు ఏ వ్యక్తి కూడా బ్రతకరు కదా. ఋషులు, మునులు, అఘోరాలు తప్ప ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు బ్రతకలేరు. బట్ ఎక్కడ, ఎందుకు, ఎలా చనిపోయారు? చనిపోయాడు అనడానికి ఎవిడెన్స్ ఏంటి? బ్రతికు ఉన్నాడు అనడానికి ప్రూఫ్ ఏంటి? సో బోస్ గారి డెత్ అనేది కన్ఫర్మ్ కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీ. ఈ టాపిక్ మీదనే, అంటే బోస్ గారి మరణానికి ముందు ఏం జరిగింది, మరణం తర్వాత ఏం జరిగింది, అసలు మరణించారా లేదా అనేది మరొక వీడియోలో మరింత క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఇది గైస్, ది బయోగ్రఫీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్ తెలుగు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర. బోస్ గారి జీవితం గురించి తెలియని విషయాలు తెలుసుకున్నారు అని భావిస్తూ, బోస్ గారి లైఫ్ స్టోరీ వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటూ, ఇలాగే మోటివేషన్తో ఉంటారని, జీవితంలో ఎలాంటి సమస్యలకు లొంగిపోకుండా పోరాడతారని భావిస్తూ, దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై నేతాజీ సుభాష్ చంద్రబోస్. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.